హాయ్! ఈరోజు పొదరి సిరుల కథ విషయానికొస్తే అంతగా ఏమీ జరగలేదు. జరిగింది క్లుప్తంగా అయితే నేను చెప్పేస్తాను. ఇకపోతే కేశవ వచ్చేసి చక్రిని అడుగుతా ఉంటాడు. చూడు ఆమె అమ్మలాగా వచ్చింది. అమ్మ లేదు మనకి. అమ్మలాగా వచ్చింది. అమ్మలాగా ప్రేమ చూపిస్తా ఉంది. ఇప్పుడు చూడు అమ్మ వెళ్ళిపోతుంది అంటే చాలా బాధగా ఉంది. ఏం చేసావు చక్రి నువ్వు? నిన్నైతే నేను ఊరికనే వదలను అని చెప్పి అతని కాళ్ళనైతే పట్టుకుంటాడు. దానికి వచ్చేసి చక్రి వచ్చేసి నా చేతిలో ఏమీ లేదురా, నా మాట వినరా అనేసరికి ఎందుకు లేదు, నువ్వైతే దొంగ పెళ్లి చేసుకొని వచ్చావు, అయినా కూడా మేము హ్యాపీగా ఉన్నాం, మాకెవరికి ఏమీ చెప్పలేదు, అయినా కూడా హ్యాపీగా ఉన్నాము, మంచిగా ఫంక్షన్ చేశాము, ఇప్పుడు ఎందుకు తన్ని ఏడిపిస్తూ ఉన్నావు, ఏదైనా అడిగే వాళ్ళు ఎవరో లేరు అనుకుంటున్నావా? నేను తనకి ఒక తమ్ముళ్ళలాగా ఉన్నాను, ఒక మరిదిలాగా ఉన్నాను, ఒక కొడుకులాగా ఉన్నాను, నేను తన్ని ఒక అడుగుతాను, తన మీద వేయిగా వారనివ్వను, అడుగుతాను అని చెప్పేసి తనైతే అడగడం జరుగుతుంది. అయినా కూడా వచ్చేసి చక్రి అరే నిజం చెప్తున్నాను రా, నా తప్పైతే ఏమీ లేదు, నా చేతుల్లో కూడా ఏమీ లేదు అని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసి కన్న అయితే అడుగుతాడు, వెళ్ళొద్దు వదిన, ఏంటి వదిన ఇది, మా అన్నయ్య మీద కోపంతో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మేము వచ్చేసి అన్ని పనులు చేస్తాము, మా మాధవ అన్నయ్యకి ఎలాంటి పనులు చెప్పము, అన్ని పనులు మేమే చేస్తాము, ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాము, మా నాన్నని తాగనీయకుండా చేస్తాము, ఇక్కడి నుంచి నువ్వైతే వెళ్ళొద్దు వదిన, ప్లీజ్ వదిన అని చెప్పడానికి అంటాడు. ఇంకొచ్చేసి ఈ అమ్మాయి ఉంటుంది, లేదు లేదు నిజమైతే చెప్పాలి, నేను దీంట్లో చక్రి తప్పైతే ఏమీ లేదు, చక్రి కూడా ఇరుక్కున్నాడు పాపము, ఒక తమ్ముడేమో నా కోసం ఏడుస్తున్నాడు, ఇంకొక తమ్ముడేమో నా కోసం అడుగుతున్నాడు, ఇంకొక అతను వచ్చేసి ఏమీ సమాధానం చెప్పలేక ఒక అతను నిల్చో ఉన్నాడు, ఇంకొక చేతిలో ఏమీ లేదు, అబ్బా చాలా మంచివాళ్ళు మీరు, నేను నిజం చెప్పేస్తాను నేను అని చెప్పేసి నిజమైతే చెప్తుంది. ఏంది అంటే మా నాన్న నుంచి తప్పించుకోవడానికి కోసమే, ఆ పెళ్లి తప్పించుకోవడానికి కోసమే ఈ చక్రిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇదైతే నిజమైన పెళ్లి కాదు, ఒక బొమ్మల పెళ్లి, నేనైతే అసలు నిజంగా అయితే చక్రితో వచ్చాను కానీ చక్రినైతే పెళ్లి చేసుకోలేదు లేదు అనేసి నిజమైతే చెప్తుంది. ఇంకా అందరి పాపం చాలా బాధపడతా ఉంటారు. తను కూడా అంటాడు, కేశవ మాధవ కూడా అంటాడు అనమాట, అమ్మ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు నిజమైతే చెప్పేసేయి అని చెప్పేసి తను చెప్పటం వల్ల అయితే ఈ అమ్మాయి అయితే నిజమైతే చెప్పేస్తుంది. ఒక భారం దిగినంత ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఇంట్లో వాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంట్లో అమ్మ అనేది లేదు, అమ్మ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటిది ఒక అమ్మలాగా వచ్చేసి సడన్గా వెళ్ళిపోతాను అంటే వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కదా. అదే రీతిలో వాళ్ళైతే చాలా బాధపడుతుంటారు. అక్కడే వచ్చేసి వాళ్ళ నాన్న కూడా ఉంటాడు, చక్రి వాళ్ళ నాన్న కూడా ఉంటాడు, కానీ తనైతే ఏం మాట్లాడలేడు, వెళ్ళొద్దమ్మ కానీ వెళ్ళమ్మ కానీ ఏం మాట్లాడలేడు, ఉండమ్మ కానీ ఏమి చెప్పడు. తనైతే తన పని ఏంటంటే బాధపడతాడు, అక్కడికి వెళ్ళి పాటలు పెట్టుకొని పాటలు వింటుంటాడు, కానీ తనైతే అసలు ఏమీ చెప్పలేడు. అయినా కూడా వచ్చేసి తను వచ్చేసి కేశవ వచ్చేసి చక్రితో అంటాడు, అయినా కూడా నేను ఒక పెద్ద మహానుభావులాగా చూడలేనురా, ఇంతకీ మాకెందుకురా ఇన్ని అబద్ధాలు చెప్పావు నువ్వు, అమ్మాయి నీతో ఇష్టపడే వచ్చిందని ఎందుకు చెప్పావు నువ్వు అనేసరికి, ఆగండి అందరు నన్నే అంటారు అబద్ధాలు చెప్పానని, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం వల్ల నష్టం ఎవరికైనా వచ్చిందా, ఎవరికి నష్టం అయితే రాలేదు కదా. అంటే తన దృష్టిలో ఏంటంటే ఎవరికైనా అబద్ధం అంటే ఎవరికైనా నష్టం జరుగుంటేనే అబద్ధము, కొందరు హ్యాపీగా ఉంచేదాన్ని అబద్ధం అయితే అనరు అనేసి తన ఫీలింగ్. తను అలా చెప్పడం కూడా నాకైతే నచ్చింది. ఇప్పుడు ఎవరైనా సరే అబద్ధం చెప్తున్నారంటే ఎవరికీ నష్టం కలగకుండా, మా అబద్ధం వల్ల అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అబద్ధము చెప్పినా తప్పులేదు. మనం నష్టపడుతున్నాము, పక్కన వాళ్ళు కూడా బాధపడుతున్నారు అంటే నిజమే చెప్పాలి. కానీ ఒక అబద్ధము 10 మందిని హ్యాపీగా ఉంచుతుందంటే ఆ అబద్ధం సరైనది అని చెప్పి నేను కూడా అయితే నమ్ముతాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఏడ్చుకుంటూ అయితే వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఇతను అంటాడనమాట, ఎవరు మాధవ వచ్చేసి దాంతో కేశవతో అంటాడు, ఇప్పుడు నేను ఎందుకు ఫొటోస్ పెట్టద్దు అని చెప్పని అన్నాను, నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను, నీ క్వశ్చన్స్కి ఇప్పుడే ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఆయన వచ్చేసి బయట వాళ్ళకి పంచ ఉంది కదా సైడ్, అక్కడ వచ్చి నిల్చో ఉండేసరికి కేశవ వచ్చేసి అన్నయ్య క్షమించి నేను అపార్థం చేసుకున్నాను, ఎంతైనా సరే నీ దాని ముందు మేము చాలా చిన్నవాళ్ళమే, నువ్వు చాలా సూపర్, అసలు ఎందుకు ఫొటోస్ పెట్టద్దు అని చెప్పావు, ఎందుకు వాళ్ళిద్దరిని ఒకే రూమ్లో ఉండొద్దు అని చెప్పావు, నాకు అర్థమైంది, నువ్వు వాళ్ళు హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నాము అనేసి నేనైతే తప్పుగా అర్థం చేసుకున్నానన్నా, క్షమించన్నా అని చెప్పేసి అతను కాళ్ళు అయితే పట్టుకుంటాడు. అక్కడ మహాలక్ష్మి వచ్చి చూస్తూ ఉంటుంది. చూసి అక్కడి నుంచి ఏ సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ కన్నా కూడా ఉంటాడు, కానీ ఆ కన్నా కూడా కన్నా అని చెప్పే లోపల కన్నా కూడా అయితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనితో పాపం కన్నాకి చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, ఈ అమ్మాయిని అమ్మలాగా అనుకున్నాడు, అందుకే వదిన వదిన అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. చాలా ఫీల్ అయినట్టున్నాడు పాపం. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఈ అమ్మాయి అయితే ఆలోచించుకుంటా ఉంటుంది,
అంటే వీళ్ళంతా క్షమాపణ చెప్పుకోవడం ఇదంతా ఆలోచిస్తే అబ్బా చాలా మంచి ఫ్యామిలీ వీళ్ళు అని చెప్పేసి తనైతే అనుకుంటుంది. అబ్బా నా వల్లే కదా ఇదంతా జరిగింది అనేసి లోపల లోపల ఫీల్ అవుతూ ఉంటుంది. అంత లోపల ఆ అమ్మాయికి వాళ్ళ వదిన అయితే ఫోన్ చేస్తుంది. వాళ్ళ వదిన ఫోన్ చేసి, చూడు నువ్వు ఆ ఇంటి నుంచి ఎస్కేప్ అవ్వు, ఎస్కేప్ అయ్యేసి వచ్చి నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ దొరికింది, మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను నేను, అక్కడికి వెళ్ళి ఉండిపో నువ్వు అని చెప్పేసి అంటుంది. దానికి మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇంత మంచి మనిషిని అలా అబద్ధం చేసుకుంటున్నారనే కోపం వచ్చేసి, ఏంది వదిన అంటే 5 మంది మగవాళ్ళ మధ్యన ఉన్నామంటే ఏమనుకోవాలి, అప్పుడు చక్రి అంటే నీకు పరిచయమే కానీ మిగతా వాళ్ళంతా నీకు పరిచయం లేదు కదా, ఎలా ఉన్నావు ఏమిటో నాకు అర్థమవుతుంది అనేసరికి, వాళ్ళ మొగాలే మృగాలైతే కాదు, అక్కడన్నా సరే ఆ ఇంట్లో అన్నా సరే నా సర్టిఫికేట్లు కాల్ చేశారు కానీ ఈ ఇంట్లో నాకు నాకు ప్రేమ చాలా ప్రేమనిస్తున్నారు, నువ్వు అట్లాంటివి మాట్లాడుకుని ఫోన్ పెట్టి అనేసి మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇంట్లో వాళ్ళు అనేసరికి, ఇట్లా అనేసరికి ఎందుకంటున్నావు నువ్వు అనేసి ఫోన్ పెట్టేస్తుంది. అది కాదు మహా అని చెప్పేసరికి, ఏం మాట్లాడద్దు నువ్వు ఫోన్ పెట్టేసి అని చెప్పేసి అంటుందంటే, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందో లేదో అది రేపటి ఎపిసోడ్లో చూస్తాం. కానీ వీళ్ళనైతే అనికేసుకొస్తుంది. వీళ్ళ ప్రేమకి అంతే, ఒక ఆడపిల్లకి అంతే, తన ఇష్టాలకి గౌరవం ఇస్తా, తన మాటకి కొంచెం లెక్క పెడతా ఉంటే, ఎక్కడైనా సరే అది ప్రేమ చూపిస్తూ ఉంటే ఎక్కడైనా సరే ఉండాలనిపిస్తుంది కదా. అలా అదే మహాలక్ష్మి కూడా జరిగింది. ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే పడుకో ఉంటారు, మాధవ్ వాళ్ళ నాన్న పడుకొని ఉంటాడనమాట. పడుకునేసరికి అక్కడ చక్రి వస్తుంటే, నిన్ను తలచి మై మరచా చిత్రమే అనే సాంగ్ వచ్చేసరికి అతనికి ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చేసి ఇంకా ఇట్లా కన్నీళ్ళు తుడుచుకుంటూ వచ్చి అందరి మధ్యన పడుకోవడానికి అయితే వస్తాడు. ఎప్పుడు పడుకోవడానికి వచ్చినా వీళ్ళు అంతా లేచి అయితే కూర్చుంటారు అనమాట. ఎందుకు వచ్చాడా అన్నట్టు అయితే కూర్చుంటారు. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నేనైతే అందరికీ తెలిసిపోయింది కదా, నేను ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేసి మహాలక్ష్మి చెప్తుంది. కానీ తమిళ్లో చూస్తే అమ్మాయి పోలేదు, అక్కడే ఉంది. ఇంకా నేను రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. టాటా బాయ్.